ఏటీ తెలుగు న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా కాసింకోట మండలంలోని సింగవరం, సుందరయ్యపేట గ్రామాల్లో జరిగిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ సభ్యులతో జరిగినటువంటి సమావేశంలో కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణతో పాటుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రుత్విక్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ నాయకులు పొన్నగంటి అప్పారావులు పాల్గొన్నారు. కాయల మురళి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో మండల స్థాయి నాయకులు, పలువురు ప్రజలు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలపై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా గ్రామ సమస్యలను పరిష్కరించాలని రామకృష్ణని కోరారు. రామకృష్ణ మాట్లాడుతూ, ఇప్పుడు మీరు చేస్తున్న పనికి ఆహార పథకం ఈ పథకంలో భాగంగా ప్రస్తుతం ఏదైతే 300 రూపాయలు మీకు అందుతుందో దానికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 400 రూపాయలు ఇవ్వటం జరుగుతుందని, అలాగే మీ ఆడపిల్లల పెళ్లి సమయంలో 1,00,000 రూపాయలు పెళ్లి కానుకగా ఇవ్వబడునని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు జిల్లా మొత్తం ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని, మరియు కేంద్రం నరేంద్ర మోడీ సహకారంతో సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారని తెలియజేశారు. మహిళల కోసం అనేక పథకాలు ఉన్నాయని, కనుక గాజు గ్లాసు గుర్తుపై అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని సింగవరం గ్రామానికి చెందిన 10 మంది జనసేన కండువా కప్పుకున్నారు. వీరికి రామకృష్ణ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాసింకోట మండలం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమాల్లో పట్టాట అందువల్ల నేను చెప్తాను, వాటర్ త్రాగునీరు లేదని ఇబ్బంది పడుతున్నారని, వాటికి సంబంధించినటువంటి సమస్య తప్పనిసరిగా వెంటనే ప్రభుత్వం వచ్చాక పరిష్కరిస్తాం. మరి మీ అందరూ కూడా ఆశీస్సులు ఇచ్చి, అందరూ కమలానికి ఎంతమంది ఓట్లు వేస్తారు? చేతి ఎత్తారా? తప్పేసుకుని అమ్మ చేతి ఎత్తలేదు. అమ్మ పక్క అదే గాజు గ్లాస్ ఎంతమంది జూలై నుంచి, అదేవిధంగా పెళ్లి కానుకని ఆడపిల్లల పెళ్లి టైంలో వాళ్ళకి 1,00,000 రూపాయలు పెళ్లి ఖర్చుల గురించి ఇస్తారు. ఇప్పుడు లేవు ఇవన్నీ, మనం వచ్చాక ఇస్తాం, మన గవర్నమెంట్ లో వచ్చాక ఇస్తాం. ఆఖరి చంద్రన్న బీమాన్ గతంలో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాక అది 10 లక్షలు చేస్తున్నారమ్మా. 10 లక్షలు ఆ చనిపోయినటువంటి కుటుంబానికి రోడ్డు మీద పడకుండా వాళ్ళ 10 లక్షలతో ఏమైనా వ్యాపారం చేసుకోవడానికో అది చేద్దామమ్మా. తప్పనిసరిగా పెళ్ళైన వాళ్ళందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డు వచ్చే విధంగా చేస్తే అప్పుడు దానివల్ల వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ ఇల్లు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్ఈసీఎస్ ఉండేది ఇక్కడ, దాంతో మీకు కరెంటు ఛార్జీలు కానీ, వ్యవసాయ బోర్లు కానీ, మోటార్లు కానీ సులువుగా వచ్చేది. మీటర్ ఉంటే ఇప్పుడేమో అటువంటిది ఏం లేకుండా వీళ్ళు 1,00,000 రూపాయలు అంటున్నారు. ఇప్పుడు ఎవరైనా మోటార్ కావాలంటే గతంలో ఎంత ఉండేది? 3,600, లేదంటే కొంతమందికి 10,000 అట్టగా ఆ కేటగిరీ బట్టి ఉంటుంది. ఆ రకంగా చాలా తక్కువ డబ్బుతో అయ్యేది, ఇప్పుడేమో విపరీతంగా డబ్బు పెరిగిపోయింది. దీనికి కూడా కారణం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో ఆర్ఈసీఎస్ లో వచ్చినటువంటిదంతా కూడా పూర్తిగా వాళ్ళు మొత్తం అయిపోయింది, అంతా ఖాళీ అయిపోయింది. 350 కోట్ల వరకు అయిపోయింది. కనీసం పథకాలు కూడా లేవు. గతంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలకు 20,000 రూపాయలు ఆర్ఈసీఎస్ నుంచి కూడా ఇచ్చేవారు. ఇప్పుడు అవి కూడా లేవంటున్నారు. అందువల్ల మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చాక బోర్డు నుంచి మళ్ళీ ఆర్ఈసీఎస్ కే తీసుకొచ్చి మళ్ళీ దానివల్ల మంచి సేవలు జరిగే విధంగా చేద్దామమ్మా. దీంతో పాటు బస్సు ప్రయాణాలు కానీ, తర్వాత 18 సంవత్సరాలు దాటిన పిల్లలకి నెలకి 1,500 రూపాయలు చొప్పున వాళ్ళకి 59 సంవత్సరాల వరకు ఇస్తారు. మగపిల్లలు అయితే చదువుకున్నటువంటి వాళ్ళు, డిగ్రీలు చేసేవాళ్ళు, ఉద్యోగం లేకపోతే వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు నెలకి 3,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందమ్మా. ఎందుకంటే ఈ 3,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టడం, ఉద్యోగాలకు ట్రైనింగ్ అవడం, దానికి ఉపయోగపడే విధంగా
ఈ విధంగా పెట్టడం జరిగింది.